జూన్ 1, 2024 దేవుని స్వరము వినుటలోని రహస్యములు. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. మత్తయి సువార్త 3:17. ప్రభువైన యేసుక్రీస్తుకు మార్గమును సిద్ధపరచుటకై బాప్తిస్మమిచ్చు యోహాను ఈ లోకములోనికి వచ్చెను. అతడు మారు మనస్సును గూర్చి అరణ్యములో బోధించుటకు మొదలుపెట్టెను. అయితే ఆ వర్తమానమును ప్రజలు సులభముగా అంగీకరించలేకపోయిరి. ప్రజలెంతో దూరము నుండి ఆ వర్తమానమును వినుటకు వచ్చిరి. యోహాను వారిని సంతోషపెట్టుటకు బోధించలేదు గాని సజీవుడైన దేవుని అధికారముతో బోధించుచుండెను. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని అతడు వ్యత్యాసము లేకుండా అందరినీ గూర్చి చెప్పెను. ఆ బోధ వినినవారు తమ పాపముల విషయమై పశ్చాత్తాపడి వాటిని ఒప్పుకొని బాప్తిస్మము పొందిరి. అట్టి గొప్ప ప్రవక్త ద్వారా బాప్తిస్మము తీసుకొనడం వలన గొప్ప మేలు పొందెదమని కొందరు అనుకుని ఉండవచ్చును. అందులో కొందరు నాయకులు సహితము ఉండి ఉండవచ్చును. అటువంటి వారిని చూచి యోహాను, సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి అనెను. ఒక దినమున ప్రభువైన యేసుక్రీస్తు స్వయముగా బాప్తిస్మము పొందుటకు వచ్చెను. యోహాను సువార్త 1:31 దేవుని వాక్యము ప్రకారం ప్రభువైన యేసు నిజముగా ఎవరో బాప్తిస్మమిచ్చు యోహాను సహితము ఎరుగడు. యేసుక్రీస్తు ప్రభువు నిమ్మళముగా అందరితో పాటు వచ్చి తనకు కూడా బాప్తిస్మము ఇమ్మని యోహాను అడిగాను. వారు బంధువులొకటి చేత యేసును కూర్చి యోహాను కొంత ఎరిగి ఉండెను, కాని ఆయనే మెస్సియా అని అతనికి తెలియదు. ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ క్రీస్తు యేసుపై పావురం వలె దిగుట అతడు చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానను ఒక శబ్దమును వినెను. అప్పుడు యేసు ఎవరో యోహాను గ్రహించగలిగాను. దేవుని స్వరము వినిన తరువాతనే యోహాను యేసుని ఎరిగినని మనము తెలుసుకొనుచున్నాము. మీరును దేవుని స్వరము వినని ఎడల ఆయన ఎవరో ఎరుగలేరు. మీరు అనేక కూటములకు హాజరు కావచ్చును, పరిశుద్ధ గ్రంథ జ్ఞానము అధికముగా మీకుండవచ్చును, అనేక త్యాగములు చేసి ఉండవచ్చును. కానీ మీరు దేవుని స్వరము వినని ఎడల ఇవన్నీ మీ ఆత్మీయ జీవితమునకు నిరుపయోగములే. ఇకనైనా ఆయన స్వరమును శ్రద్ధగా విని ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకొనుటకు ప్రయత్నిద్దాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.